భగవంతుడు సర్వాంతర్యామి. సర్వము అనగా అంతటా వ్యాపించి ఉన్నవాడు. అందరిలోనూ అన్నింటిలోనూ ఉన్నది నేనొక్కడినే. ఉన్నది నేను మాత్రమే అంటూ మిగిలింది ఏదైనా ఉంది అంటే ఉన్నది భగవంతుడే. మిగిలింది ఏదైనా ఉంది అంటే అది కూడా భగవంతుడే. అంటే ఉన్నది భగవంతుడు మాత్రమే. అది అదే సత్యం. ఈ విషయాన్ని మానవులకు ఎరుకుపరిచేందుకే భగవంతుడు ప్రతి యుగంలోనూ ఈ భూమిపై అవతరిస్తాడు. అనాదిగా మానవుడు భగవంతునికే అన్వేషణ సాగిస్తూనే ఉంటాడు. ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు. మనము సాధారణంగా భగవద్ అన్వేషకులు మనం చూస్తూ ఉంటాం. ప్రపంచాన్ని వదిలిపెట్టి ఈ సంసారాలని అన్నిటినీ కూడా వదిలిపెట్టేసి దూరంగా కొండల్లోనూ గుహల్లోనూ తపస్సు చేసుకుందాము అనే ఉద్దేశంతో కొంతమంది భగవంతుడి కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటారు. నిజానికి భగవంతుడు ఉన్నది ఎక్కడా? అందరి హృదయాల్లోనూ ఉన్నది భగవంతుడే. కానీ మనకి ఏదో బాహ్యంగా, అందుకనే బాబా అంటారు, భగవంతుణ్ణి బాహ్యంగా ఎక్కడా వెతకకండి, మీ హృదయాలలోనే ఉన్నాడు. ఆకలిగొన్న ఆర్తితో ఆకలిగొని ఉన్నటువంటి ఒక వ్యక్తి గొంతులో ఉన్నాడు. అందరిలోనూ ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించగలగడానికి ప్రయత్నించండి అని బాబా చెప్తారు. కానీ మానవుడు మాత్రం ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తాడు. అలాగే పుణ్య నదులలో స్నానం చెయ్యడమే ప్రధానం అనుకుంటాడు. అలాగే దీక్షలు చేపడతాడు. సరే, వ్రతాలు నోములు ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఇవన్నీ కూడా భగవంతుణ్ణి ఎందుకు మనం ప్రార్థిస్తాము అంటే మన కోరికలను తీరుస్తాడు అనుకుంటారు. అంటే మనకు కావలసినటువంటి వాటిని, అంటే ఈ జన్మలో మనం ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో కావాలి అని అనుకునేటటువంటి వాటినన్నిటినీ కూడా భగవంతుడు మన పూజలకు సంతృప్తి చెంది, పూజలకు సంతోషించి అవి నెరవేరుస్తాడనే భ్రాంతిలో ఉంటాడు మానవుడు. కానీ బాబా స్పష్టంగా చెప్పారు, ఎప్పుడూ నేను మెరికల్స్ చేయను. మీకు ప్రాప్తమైనదేదో ఈ జన్మలో ఎంత పొందాలో, ఏమిటి, ఎలాంటి సౌఖ్యాలు లేకపోతే ఎలాంటి దుఃఖాలు అనుభవించాలో అవన్నీ కూడా మీకు ప్రాప్తమైపోతాయి. ఎవరి ప్రసక్తి లేకుండా, అంటే కర్మ ఫలాన్ని అనుసరించి ఎవరిది వాళ్లే, ఎవరి జీవితం వాళ్లే నిర్ణయిస్తుంది, వాళ్ళ గత సంస్కారాలను అనుసరించి. కాబట్టి ఎవరికి నేను ఏది కొత్తగా ఇవ్వాల్సింది లేదు, అందరూ వాళ్ళు తెచ్చుకున్నదే వాళ్ళు అనుభవించాలి అని బాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. కానీ ఈ భగవంతునికై మానవుడు అన్వేషణ సాగిస్తూ ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు. ఎలాగో అంటే ఏదో ఒక గుడిలో దర్శనం ఇవ్వబోతాడా, లేకపోతే ఏదైనా ఒక విగ్రహంలో దర్శనం దొరుకుతుందా, ఇలా అన్వేషణ సాగిస్తూ ఉంటాడు. అలా భగవంతుని కొరకై హిమాలయాల్లో వెతుకుతాడు, ఆశ్రమాలలో వెతుకుతాడు. ఇవన్నీ కూడా వృధా ప్రయాస అని బాబా స్పష్టంగా చెప్పారు. ఈ యుగ అవతార పురుషుడైన మెహర్ బాబా గంభీరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను తన సందేశాలలో అత్యంత సులభంగా అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా తెలియజేశారు. ఈ సందేశంలో బాబా భగవంతుని కొరకు బయట వెతకవద్దు, నీలోనే ఉన్నాడు, నీ హృదయంలో కొలువై ఉన్న ఆ భగవంతునిపై దృష్టి పెట్టడమే నీవు చెయ్యవలసింది అంటూ, కానీ బాబా చెప్పినటువంటి విషయాల్ని మనం ఒక్కసారి విశ్లేషణ చేస్తే మన హృదయాలలో కొలువుండే పరిస్థితి మనం కల్పిస్తున్నామా? భగవంతుడు మన హృదయాలలో ఎప్పుడు కొలువై ఉంటాడు? మన హృదయంలో, మన మనసుల్లో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు ముందరే కూర్చుని ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా తరిమేస్తే తప్ప ఆయన లోపలికి ప్రవేశించలేడు. ఎప్పుడు ఇతని హృదయంలో ప్రవేశిద్దామా, కొంచెం ఖాళీ దొరికితే అని వెయిట్ చేస్తూ ఉంటాడట భగవంతుడు. కానీ మనం మాత్రం ఎటువంటి అవకాశం ఇవ్వం ఆయనకి. ఎందుకు అంటే మనకు కావాల్సింది ఈ ప్రపంచమే నిజం అనుకుంటాము. ఈ ప్రపంచాన్నే నిజంగా మనము కలగంటూ ఉన్నాము అని బాబా చెప్తారు. మీరు అదేమిటి, ఎందుకు కలగంటున్నాము? మేమందరం శుభ్రంగా కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, బాబా సూక్తులు వింటున్నాం,
లేదా బాబా సంకీర్తన చేసుకుంటున్నాం, ఎక్కడ నిద్రపోతున్నాము అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఆయన చెప్తారు, నువ్వు నిద్రపోతూ కలగంటున్నంత సేపు నీ కలలోకి జరబడి నేను ఇది కల సుమా, నిజమైనటువంటిది వేరే ఉంది, నువ్వు మేలుకో అన్నా కూడా ఏమైనా మనం మేలుకోవడానికి ఇష్టపడం. ఎందుకు అంటే మన ఈ బంధాలు, ఈ మాయా ప్రపంచం, ఇదంతా కూడా మనకి చాలా ఇష్టంగా కనిపిస్తుంది. ఇందులో అనేక కష్టాలు పడుతూ ఉండవచ్చు. అయినా కూడా ఎలాగో మనం సంతోషాన్ని వెతుక్కుంటూ ఏదో రకంగా ఈ ప్రపంచాన్ని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటాం. కాబట్టి మన హృదయాలన్నీ కూడా ఎప్పుడో నిండిపోయి ఉన్నాయి. ఆయన నివాసమైనటువంటి హృదయాలు ఎంత మాత్రం ఖాళీగా ఉండవు. ఎందుకు అంటే అనేక మిలియన్ల కొలది పరాయి వాటితో ఎల్లప్పుడూ నిండిపోయి ఉంటుంది. అలాంటి పరాయి వారి మధ్య ఉండడానికి ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. చాలా మొహమాటం, చాలా సిగ్గు. ఆయన ఎలాగో దూరాలని చూస్తాడు. కానీ అక్కడున్న పరాయి వారితో నిండిపోయిన హృదయాలను చూసి తర్వాత వద్దాంలే, వీళ్ళకి ఖాళీ లేదు నన్ను చూడ్డానికి అంటూ ఆయన వెళ్ళిపోతాడట. ఆయన స్వంతమే లలో ఆయనకు స్థానం లేకుండా మనం కోట్లాది కోరికలతో నిండిపోయి ఉంటాయి మన హృదయాలు. వాటిని మనం బయటకు తరిమి కొట్టి హృదయాలను ఖాళీ చేయనంత వరకు ఆయన లోపలకు ప్రవేశించలేడు. యుగ యుగాలుగా మనం పెంచి పోషిస్తున్నటువంటి ఈ కోరికలు నిజానికి మన శత్రువులు. కామం, క్రోధం, లోభం, మోహం ఇవన్నీ కూడా మన శత్రువులే. కానీ వాటిని తరిమి కొట్టడానికి మనకి ఏమాత్రము ఇష్టం ఉండదు. ఇవన్నీ భగవంతుణ్ణి మనకు దూరం చేసేవే. ఎప్పుడు కూడా అంటే మాయలో ఉండడానికి ఎంత ఇష్టంగా ఉంటుంది అంటే ఒక కథ చెప్తారు బాబా. ఒకసారి బాబా దగ్గరికి ఎవరో వస్తే అతన్ని ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేయమంటే ఆయన ఓ భగవంతుడా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నీకు విధేయుడినై ఉంటాను. నీవు నాకు ఆరోగ్యం బాగుండేలా చేస్తే నేను నీ పని చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అంటే చూడండి, కోరికలు అనేవి ఎలా ఉంటాయో, అవి కనిపించవు కోరికల్లాగా. కానీ ఆరోగ్యం ఇవ్వు తండ్రి అనేటటువంటి ప్రార్థన అతని మాటల్లో చూసి బాబా అంటారు, ఇది కాదు ప్రార్థన. మాయకి ఎప్పుడు మాయలోనే ఎప్పుడూ ఈ మనిషి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. దీనికి సరి అయినటువంటి ఒక కథను చెప్పమంటారు బాబా. ఆ కథ ఇలా ఉంటుంది. ఒక బిచ్చగాడు కష్టపడి అంటే అడుక్కుంటూ ఉంటాడు. ఈ రోజుల్లో మనం రూ. 10 ఇవ్వందే ఎవరు ఒప్పుకోరు. కానీ ఆ రోజుల్లో పైసా పైసా వేసేవారు. ఆ పైసా పైసా కూడబెట్టి మార్చుకుంటాడు. అలా మళ్ళీ 100 పైసలు అవ్వగానే మళ్ళీ రూ. 1గా మార్చుకుంటాడు. అలా తన జీవితంలో పాపం తినలేదో తెలియదు గానీ మొత్తానికి రూ. 25 అంటే వెండి రూపాయలు ఆ రోజుల్లో. వెండి నాణేలు. ఆ వెండి రూపాయల్ని పోగు చేసుకుంటాడు. ఈ 25 ఉంటాయి. ఈలోగా అతనికి అనారోగ్యం పాలవుతాడు. అతడు అమ్మో! ఇంకా నేను చనిపోతానేమో! చనిపోతే నా సంపదంతా ఎవరో కొల్లగొట్టేస్తారు. ఎలాగ నేను సంపాదించిందంతా ఎవరి పరమో అయిపోతుంది. అది అలా జరగడానికి వీల్లేదు అని అతడు ఏం చేస్తాడు అంటే, ఆ నాణాల్ని మింగడానికి ప్రయత్నిస్తాడు. 25 నాణాలు నోట్లో పెట్టేసుకుంటాడు. అది నెమ్మదిగా మింగుదాం అనుకుంటాడో ఏమో మరి మనకు తెలీదు గానీ, మొత్తానికి అది మింగడానికి ప్రయత్నిస్తుండగానే అతని ప్రాణం పోతుంది. సరే మరి బిచ్చగాడు అతనికి ఎవరు ఉండరు. నెమ్మదిగా మరి ఎవరో చుట్టుపక్కల వాళ్ళో లేదా ప్రభుత్వమో అతన్ని ఖననం చేస్తుంది. అతని శరీరాన్ని ఖననం చేస్తుంది. ఖననం చేసిన తర్వాత కొన్నాళ్లకు ఈ అంటే అంటే అందరికీ లోకువే కదా! అతని శరీరం అంటే అతనికి డబ్బు లేదు. ఏమీ ఆస్తి సంపాదించలేదు. దానివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండకూడదు. అందువలన అతన్ని ఏదో పైపైన సమాధి చేసుంటారు. దాంతోటి ఈ కుక్కలు కానీ, లేకపోతే పందులు గానీ వాటిని పైకి పెకిలించి వేస్తాయి. నెమ్మదిగా కొన్నాళ్ళకి అతని స్కల్ అంటే పుర్రె, ఆ పుర్రె భాగం విడిపోయి అది బయట పడిపోతుంది. ఆ బయట పడిపోతే కొందరు ఉండేటటువంటి
ఆ పిల్లలందరూ కూడా దాన్ని తంతు బాల్లా ఆడుకుంటారు. ఇలా దాన్ని తన్నేటప్పుడు గలగలామని శబ్దం వస్తుంది. ఆ గలగలామని శబ్దం వస్తే ఆ పిల్లలు అబ్బో! దీంట్లో ఏదో ఉంది, ఏవో ఉన్నాయి, అంటే డబ్బులేవో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి, దాన్ని పగలగొడితే బావుంటుంది అని పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఎంత పగలగొట్టినా అది ఆ పుర్రె పగలదు. అమ్మో! ఇంత గట్టిగా ఉంది, ఏం చేద్దామని చెప్పి ఆ గ్రామంలో ఒక తెలివైన వాడు ఉంటాడు. ఆ తెలివైన వాడి దగ్గరికి వెళ్లి ఈ పిల్లలందరూ ఇది పగలగొడితే రావటం లేదు, దీంట్లో నాణాలున్నట్లుగా మాకు కనిపిస్తోంది, కాబట్టి దీన్ని ఎలాగైనా సరే పగలగొడితే ఈ నాణాలు అందరూ పంచుకోవచ్చు అని వాళ్ళు పిల్లలేదో అడుగుతారు. అప్పుడు గ్రామాల్లో ఉండేటటువంటి ఆ తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు అంటే, అతని మరి ఆహ్, ఎందుకంటాడో మనకు తెలీదు గానీ, ఒక రూపాయి నాణెం తీసుకొచ్చి అక్కడ పెట్టి, "ఇదిగో నీ రూపాయలకు ఇది కూడా జత చేద్దాం అనుకుంటున్నాను" అనగానే ఆహ్, స్కల్ అంటే ఆ పుర్రె నోరు తెరుచుకుంటుంది. వెంటనే ఆ నాణాల్ని తీసివేస్తాడనమాట. అంటే చూడండి మాయ పట్టు ఎలా ఉంటుందో బాబా చెప్తున్నారు. ఆ మాయ పట్టు ఎంత గట్టిగా ఉంటుందో మన శరీరం ఉన్నా లేకపోయినా ఆ మాయలోనే ఉన్నట్లుగా ఈ మాయ పట్టులోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది ఈ కథ చూస్తే. అలాగా ఆహ్, మాయలో ఉన్నటువంటి మానవులు అంటే, అంటే మాయకు ఎంతగా వశమవుతారో తెలుస్తుంది. మరొకసారి బాబా అంటే గుర్తొచ్చినవి చెప్తున్నాను. ఆహ్, మరొకసారి ఒక వ్యాపారవేత్త వస్తాడు బాబా దగ్గరికి. అతడు చాలా పెద్ద వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతడు అంటే బాబా హాస్యానికి ఇదొక మచ్చు తునక. అతడుకి పెద్ద కుటుంబం కూడా ఉంటుంది. బాబా ఏదైనా ఒక ఆదేశం ఇవ్వండి అని అడుగుతాడు. అడిగినప్పుడు బాబా అంటారు, "7000 సార్లు నీకు నచ్చిన భగవన్నామాన్ని జపించు రోజుకి. రోజుకి 7000 సార్లు." అలా జపించమంటే అతడికి భయపడతాడు. అమ్మో! నాకు పెద్ద వ్యాపారం ఉంది. ఉదయాన్నే లేచి ఆ వ్యాపారంలోనే నిమగ్నమైపోతూ ఉంటాను. ఆహ్, అలాగే కుటుంబం కూడా చూసుకోవాలి. పెద్ద కుటుంబం. దీనికి కావాల్సినటువంటి ఆ బాధ్యతలన్నీ కూడా నావే. కాబట్టి 7000 సార్లు భగవన్నామాన్ని ఎలా చేయాలి అని బాబా నాకు నాకంత శక్తి లేదు బాబా అంటే నిజాయితీగా ఒప్పుకుంటాడు. అప్పుడు బాబా నవ్వుతారు. నవ్వితే ఆయన నవ్వులో ఏమని అర్థం అర్థం అంటే, "అయ్యో వెర్రివాడా! నీకేదైనా ఆదేశమిస్తే అది నువ్వు ప్రయత్నించినప్పుడే దాని దాన్ని నెరవేర్చే శక్తిని నేను ప్రసాదిస్తాను. అది నీకు తెలియకుండా నేను చెయ్యలేను అని నువ్వు ఒప్పేసుకుంటున్నావు. పోనీలే నిజాయితీగా ఒప్పుకుంటున్నావు" అని బాబా సరే పోన్లే 700 సార్లు అని వద్దులే 70 సార్లు చెయ్యి పోనీ అంటారు. అప్పుడు ఆయన సంతోషంగా సరే బాబా 70 సార్లే గదా! తప్పకుండా నామాన్ని నేను జపిస్తాను అని అతడు ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే బాబా అంటారు, "నువ్వు ఎంత వ్యాపారవేత్తవో నాతో వ్యాపారం చేస్తున్నావు. నువ్వు ఒక విషయం గుర్తుంచుకో. నేను నీకంటే పెద్ద వ్యాపారవేత్తని. నేను నిజమైనటువంటి బిజినెస్ మ్యాన్‌ని" అని బాబా చెప్తారు. అలాగా అంటే బాబా ఏదైనా ఆదేశమిస్తే దాన్ని దానికి తగిన శక్తిని కూడా ఆయనే ప్రసాదిస్తారు. మండలి వారికి ఇవన్నీ కూడా అనుభవాలే. ఆ తర్వాత మనకి హ్మ్. బాబా ఒక విషయాన్ని చెప్తూ అంటే ఇది నా వాంఛితం. అంటే మై విష్. దాంట్లో బాబా అంటారు లాస్ట్‌ది. నేను నా దివ్యాధికారంతో మీకు తెలియజేసింది ఏమనగా, ఎవరైతే తమ అవసాన కాలంలో నా నామాన్ని స్మరిస్తారో వారు నన్ను తప్పక చేరుకుంటారు. కనుక మీరు మీ అంతిమ గడియల్లో నన్ను స్మరించటం మరవకండి. ఇప్పటి నుండే నన్ను తలచుట అభ్యాసం చెయ్యకపోతే అంత్య సమయంలో నన్ను స్మరించడం అసాధ్యం. ఈ క్షణం నుండే నన్ను స్మరించడం అలవాటు చేసుకోండి. కనీసం రోజుకొకసారైనా నా నామాన్ని స్మరించినట్లయితే మరణకాలమందు నన్ను మరచిపోరు అంటారు బాబా. ఈ యుగ అవతార పురుషుడైన మెహర్ బాబా తన ప్రేమికులకు మై విష్ అంటే నా అభీష్టము, నా వాంఛితము అనే
సందేశంలో ఈ విషయాన్ని చివరి అంశంగా తెలియపరిచారు. ప్రతి యుగంలోనూ భగవంతుడు ఈ భూమిపై అవతరించిన ప్రతిసారి తన వాంఛితం, తన విష్, తన అంటే మానవులు ఏదైనా అంటే ప్రతి అవతారంలోనూ ఎందుకు అవతరిస్తాడు భగవంతుడు ఈ భూమి మానవులను సరైనటువంటి మార్గంలో నడిపించడానికి. మనకి ఆహ్, మానవులు అంటే బాబా ఎందుకు అవతరణ గురించి కూడా మనకి అనేక విషయాలు తెలుసు. కృష్ణుడు కూడా భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని అంటే ఆ శ్లోకాలు మనందరికీ తెలుసు. ఏంటంటే ఎప్పుడైతే అధర్మం పెచ్చు పెరుగుతుందో, ధర్మం నశిస్తుందో, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి నాకుగా నేను అవతరింపజేసుకుంటాను. నన్ను నేను అవతరింపజేసుకుంటాను అంటాడు కృష్ణుడు. అలాగే బాబా కూడా నేను ప్రతి యుగంలోనూ ఒకే భగవంతుడు అనేక రూపాలలో, అనేక నామాలతో మీ ముందుకు వస్తాడు. అలా వచ్చినప్పుడు ప్రతిసారి కూడా తన అభీష్టాన్ని అంటే రాముడుగా వచ్చినప్పుడు తన అభీష్టాన్ని వ్యక్తం చేశాడట. అలాగే కృష్ణుడుగా భగవద్గీతను బోధించడం ద్వారా అందులో చెప్పిన విషయాలను ఆహ్, ఆహ్, ప్రా ఆచరించడం ద్వారా ఆయన అభీష్టాన్ని నెరవేర్చవచ్చు. అలా ప్రతి యుగంలోనూ భగవంతుడు వచ్చి తన అభీష్టాన్ని మానవులకు వ్యక్తం చేస్తాడు. ఎందుకు అంటే మానవుల యొక్క ఆధ్యాత్మిక పురోగతికే. అది ఎవరికీ లాభం కోసం కాదు. ఆయనకేమీ లాభం చేకూరక్కర్లేదు. మనల్ని ఉద్ధరిస్తే ఆయనకేమీ వనగూరదు. ఎందుకు అంటే ఆయన ఎప్పుడో ఆ స్థితిలో ఉన్నాడు. పరబ్రహ్మ స్థితిలో ఉన్నవాడు ఆయనే. ఉన్నది ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన తన సృష్టిపై గల ప్రేమ కారణంగా వస్తాడే కానీ హాయిగా మనకి సినిమాల్లో చూపించినట్లుగా మూర్తి శేషపాన్పుపై పవళించి ఉంటాడు. లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. అలాంటి హాయి అయినటువంటి జీవితాన్ని గడపడం మానేసి ఈ రొంపిలో, ఈ మాయలోకి ఎందుకు వస్తాడు భగవంతుడు? తన సృష్టిపై గల ప్రేమ కారణంగా. ఆ ప్రేమను వదులుకోలేడు ఆయన. ఈ సృష్టించేసి మీ కర్మాన్ని వదిలేలేదు. ఆయన ప్రతిసారి వచ్చి మనల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. మనం పెడమార్గం వైపు అంటే చూడండి ఒక తల్లి, తండ్రి ఉంటారు. వాళ్ళ కొడుకు అత్యంత దుర్మార్గుడయ్యాడు అనుకుందాం. ఇంకా అతడు దుష్టవర్తనతోటి అతడు చెడ్డ అంటే చెయ్యరాని చెడ్డ పనులన్నీ కూడా చేస్తూ అతని మార్గాన్ని అపసవ్యంగా మలుచుకుంటూ ఆ మార్గంలోనే వెళ్ళిపోతూ ఉంటే తల్లి, తండ్రి బతికి ఉన్నంత సేపు ఆ కొడుకుని వదిలిపెట్టరు. ఎందుకు అంటే ప్రేమ అంతే. దానికి కారణం ఏముండదు. అతడిని మంచి మార్గంలోకి మళ్ళించడం కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసుకుంటారు. వాళ్ళ జీవితమంతా బాధల్ని అనుభవిస్తారు. వాళ్ళు అతడు తెచ్చేటటువంటి కొట్లాటలు, ఇంటి మీదకి తీసుకొచ్చే వాళ్ళ గురించినటువంటి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుని బాధపడతారు. వాటిని ఎలాగైనా సరే అతడిని పెడమార్గం నుండి మంచి మార్గంలోకి నడిపించాలనే ఉద్దేశంతో ఎంతటి త్యాగానికైనా ఒరిగడతారు. ముఖ్యంగా తల్లి, తండ్రి వీళ్ళిద్దరూ మాత్రం తప్పదు, మనం కన్నందుకు తప్పదు అని. అలాగే భగవంతుడు ఈ సృష్టిని సృష్టించుకున్నందుకు నాకు ఈ తలనొప్పి తప్పదు అంటూ ప్రతి యుగంలోనూ భగవంతుడు ఈ భూమి మీద మానవుడు ఉంటాడు. మానవునిగా జన్మించినప్పుడు మనలాగే 2 కాళ్ళు, 2 చేతులతోటే ఉంటాడు. ఏమీ ఆయనకి ఎక్స్ట్రా క్వాలిటీసు, ఎక్స్ట్రా రూపము అది ఏమి ఉండదు. మామూలుగా అంటే ఇప్పుడు రాముడిగా వచ్చినప్పుడు అలాగే, కృష్ణుడిగా జన్మించినప్పుడు అలాగే, తర్వాత దేవకీ వసుదేవులకు తన విశ్వరూపాన్ని చూపిస్తాడని భాగవతం చెప్తోంది. కానీ పుట్టడం మాత్రము మామూలుగానే 2 చేతులతోటి, 2 కాళ్ళతోటి సాధారణ మానవునిలాగే ఒక జైల్లో జన్మించాడాయన. అలాగే బుద్ధుడు, అలాగే జీసస్, మహమ్మదు వీళ్ళందరూ కూడా అంటే ఏ యుగంలోనైనా సరే భగవంతుడు తను ఏదో ఎక్స్ట్రార్డినరీగా జన్మించాలని అనుకోలేదు. ప్రతి యుగంలోనూ మామూలు మానవునిగానే జన్మిస్తాడు. అందుకనే ఆయన భగవంతుడు అంటే ఎవరు నమ్మరు. బాబు నేను భగవంతుడిని అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది ఆయనకి. అందువలన
నేను అవతార పురుషుడినని చెప్పుకునేటటువంటి అవసరం బాబాకు కూడా ఏర్పడింది. మొన్న మనం చెప్పుకున్నాం గత వారం మా 10వ తేదీ మహేవాలో నేను అవతార పురుషుడిని అని ప్రకటించడం. అంటే నేను అవతార పురుషుడిని అని ప్రకటించినా కూడా అది చెప్పడం కూడా అహంకారం కదా అనే వాళ్ళు కూడా ఉండే ఉంటారు. తప్పకుండా ఉంటారు. ఎందుకు అంటే నమ్మకం లేకపోవడం వల్ల. మనము బాబా ప్రేమికులమైన మనకు ఇలాంటి సందేహాలు రావడానికి అవకాశం ఉండదు. ఎందుకు అంటే బాబా చెప్పారు. బాబాతో పాటే మనం ఆయన ఏం చెబితే నిజమే అనడం తప్ప మనకి వేరే మార్గం లేదు. ఎందుకంటే మనకి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం మనకి లేదు. మనకున్నటువంటిది పరిమిత జ్ఞానం. పరిమితమైనటువంటి అజ్ఞానం కూడా. అటువంటి మనకున్నటువంటి పరిమిత జ్ఞానంతో ఆయన్ని బేరీజు వేయలేం. మనం పర్వతిగారి ప్రార్థనలో చదువుకుంటూ ఉంటాం. ఆయనను వెలకట్టలేం. ఆయన యొక్క స్వరూపాన్ని కొలవలేం. సముద్రం అంత గంభీరంగా ఉంటుంది. ఆయన లోతుల్ని కొలవలేం. ఇలాంటి అజ్ఞానంతో మనము ఏమీ ఆయనను సందేహించడానికి అవకాశం ఉండదు మనకి, ప్రేమికులమైన మనకు. కానీ ఇతరులకు మాత్రం భగవంతుడంటే ఎక్కడో ఉంటాడు, ఎప్పుడో వస్తాడు. ఇంతకు ముందు రాముడుగా, కృష్ణుడిగా వచ్చాడు. ముందు వచ్చేటటువంటి భగవంతుడు వేరేగా ఎప్పుడో వస్తాడేమో అనుకుంటారే తప్ప, వచ్చినటువంటి ఈ భూమి మీద నడయాడినటువంటి దైవీ మానవుణ్ణి వాళ్ళు తోలనాడతారు. అలాగే అవమానపరుస్తారు. ఎంతటికైనా తెగిస్తారు. ఆయనను చిత్రహింసల పాలు చేస్తారు. ఎందుకు అంటే అజ్ఞానం కారణం. అందుకనే బాబా చెప్పిన విషయమే. జీసస్ ఏమన్నాడు? ప్రభు, వీళ్ళందరూ అజ్ఞానంతో నన్ను సిలువ వేస్తున్నారు. వాళ్ళని రక్షించు అని ప్రార్థిస్తాడు. తండ్రి అంటూ, తన తండ్రి అయినటువంటి భగవంతుణ్ణి. మరి ప్రతి యుగంలోనూ ఇదే సాగుతోంది. అవతార పురుషుడిని ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి అందరికీ ఏర్పడుతోంది. అందుకనే మనకి ఒక కథ కూడా ఉంది. ఇంతకు ముందు నాగేశ్వరరావు గారు చెప్పేవారు. ఏమిటి అంటే ఒక ఒక క్లినిక్, ఒక హాస్పిటల్ ఉంది. దగ్గరికి అనేక రోగులు, ఆయన హస్తవాసి మంచిదని తెలిసి అనేక మంది రోగులు వస్తూ ఉండేవారు. అలా ఒకరోజు వచ్చినప్పుడు ఒక డాక్టర్ లోపల లేడు. సరే అయినా వస్తాడు అని తెలిసి అందరూ లైన్‌లో నుంచుంటారు. అందరూ పెద్ద లైన్ అయిపోతుంది. ఒక పక్కన విసుగొస్తూ ఉంటుంది. డాక్టర్ ఎంతకి రాడు. ఒకాయన గబగబా పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే వెనక్కి లాగేసి, "ఎవడివయ్యా నువ్వు? మేము పొద్దున్నుంచి కాపలా కాస్తున్నాము డాక్టర్ కోసం. నువ్వు ముందొచ్చి వెనకాతల వచ్చి ముందెళ్ళిపోతున్నావేమిటి? వెనక్కెళ్ళిపో" అని తోసేస్తారు. అలా కొంత దూరం వెనక్కెళ్ళిపోయి మళ్ళీ వచ్చినప్పుడు, అలా కాదు ఇంకా వెనక్కెళ్ళిపోమని తోస్తారు. బాబు ఆయన మొత్తుకుంటాడు. "నేనే ఆ డాక్టర్‌ని. ముందు నన్ను వెళ్ళనిస్తే మీకందరికీ వైద్యం చేసి పంపిస్తాను. అందుకని నన్ను వెళ్ళనివ్వండి" అనేసి ప్రాధేయపడతాడు. అంటే డాక్టర్‌ని అని తెలుసుకోవాలి. మెడలో స్టెతస్కోప్ ఉంటే కానీ మనం గుర్తించం. అందులో మెడలో స్టెతస్కోప్ ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్‌లవ్వరు కూడా. అది కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ప్రమాదమే. కాబట్టి ఆయన చెప్పుకొందే మనకి తెలిసే అవకాశం లేదు. కాబట్టి భగవంతుడు, నేను భగవంతుడిని అని స్వయంగా చెప్పుకోవాల్సినటువంటి అవ్వాలి. మరి చివరకు చేరవలసినటువంటిది అంటే భగవంతుడిని చేరాలి అని తెలిసినా కూడా మానవుల విషయంలో వచ్చేటప్పటికి కొంత ఆహ్, ఉండదు వాళ్ళ మార్గం. ఎందుకు అంటే అనేక మతాలున్నాయి. ప్రపంచంలో అనేక మతాలున్నాయి. అనేక కులాలు, అనేక వర్గాలు ఇలా విడ విడబ అంటే విడి విడిపోయి ఉంటారు మానవులందరూ కూడా. అంటే సంకుచిత మనస్తత్వం. వాళ్ళు వేరు, మనం వేరు. వాళ్ళ మతం వేరు, మన మతం వేరు. అందుకనే బాబా అన్ని మతాలు ఈ సృష్టికి భగవంతుడు ఒక్కడే అని ఘోషిస్తున్నాయి. ఆ భగవంతుడిని నేనే అని చెప్పారు. ఈ మానవులు మాత్రం వేరువేరుగా విడిపోయి ఈ ప్రపంచాన్నే నిజమని నమ్ముతూ ఉంటారు. కానీ ప్రపంచంలో మతాలన్నీ కూడా బాబా చెప్పిన విషయాలు. ఏమిటి? మతాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. ఏమిటి అంటే సత్యము ఒక్కటే. భగవంతుడు ఒక్కడే. ఉన్నది భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడిని చేరడమే అందరి గమ్యము. మానవుల లక్ష్యం భగవంతుడిని ప్రేమించడము. మానవులు వాళ్ళ యొక్క గమ్యం భగవంతుడిని చేరడమే.
కాబట్టి అన్ని మతాలు ఇదే మాట చెప్తున్నాయి. కానీ నేటి మానవులు ఏం చేస్తున్నారు అంటే, అసలైన మతంలో ఉండేటటువంటి సారాన్ని, అసలైన ఎసెన్స్‌ని వదిలిపెట్టేసి వాళ్ళందరూ కూడా ఈ కర్మకాండలు, మతాచారాలు, మత సాంప్రదాయాలకు తల ఒగ్గి అవే వాటిని ఆచరిస్తే భగవంతుడు సంతోషిస్తాడు, మన కోరికలను తీరుస్తాడు అనేటటువంటి భ్రమలో పడిపోయి వాటిని ఆచరిస్తూ ఉంటారు. అలా మరి భగవంతుడిని ఎలా ప్రేమించాలో మనకి తెలీదు. ఎందుకు అంటే మనకి వ్రతాలే తెలుసు, దీక్షలే చేపడుతూ ఉంటాం. అలా ఎందుకు అంటే మన కోరికలు తీరుస్తాడు అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో. కానీ బాబా ఏం చెప్తారు? మీ కోరికలు నేను తీర్చే అవకాశం లేదు. ఎందుకంటే మీరు మీ కర్మ ఫలాల్ని అనుభవించడానికే ఈ జన్మ ఎత్తారు. గత సంస్కారాల ఫలితంగా మీకు ప్రాప్తమయ్యేదేదో మీకు ప్రాప్తమైపోతుంది. ఎవరు కాదన్నా, లేదన్నా, ఎవరు అడ్డుకున్నా అది మీకు సంప్రాప్తమయ్యేది ఏదైతే ఉందో అది మీకు ప్రాప్తమవుతుంది. కాబట్టి నేను చేసే మిరకిల్స్ ఏమీ లేదు అని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనము ఈ తీర్థయాత్రలు చేయడము, పుణ్య నదుల్లో స్నానం చేయడము, ఇవన్నీ ఏదో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, లేదా పుణ్యం వస్తుందని ఇలా ఆలోచిస్తారే కానీ, అంతా భగవన్మయం, రామమయము, అంతా రామమయం అంటాడు రామదాసు. అలా అంతా భగవన్మయంగా అణువణువులో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి, అంటే అలాగే ప్రతి జీవిలోనూ కొలువై ఉన్నాడు అని మానవుడు గ్రహించటం లేదు. అందుకనే బాబా ప్రతిసారి నేను అవతరించవలసి ఉంటుంది. ప్రతి 700, 1400 సార్లు సంవత్సరాలకు ఒకసారి నేను అవతరిస్తూ ఉంటాను. ఎందుకు అంటే అజ్ఞానాన్ని తొలగించి సత్యాన్ని తెలియజేయడానికే అని ఈ అవతారంలో అనేక సందేశాలిచ్చారు. ముందెన్నడూ ఇంత స్పష్టంగా, ఇంత వివరంగా మనకు ఈ సృష్టి రహస్యాలు కానివ్వండి, ఈ సృష్టి మర్మం కానివ్వండి, ఎందుకు మనం అంతా జీవించి ఉన్నాము, దేనితో ఈ ప్రపంచమంతా కూడా సాగుతోంది, ఏ మా ఈ గ్రహాలన్నీ కూడా ఎందుకు తిరుగుతున్నాయి, ఎలా అంటే ఏమాత్రము వాటి యొక్క గతిని మార్చుకుని తిరిగింది అంటే అయిపోయింది. ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. కానీ ఎవరు దీనికి నాథుడు అని బాబా చాలా స్పష్టంగా భగవంతుడు, సద్గురువు వీళ్ళందరి గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ అవతారంలో. కాబట్టి బాబా ఎవరికైనా సరే అంటే భగవంతుణ్ణి మన బాబా చెప్పినటువంటి విషయాల యొక్క సారం ఏమిటి అంటే ఎప్పుడూ భగవంతుణ్ణి సంతోషింప చెయ్యాలి. ఎలా సంతోషింప చెయ్యాలి అంటే నిజాయితీగా మనం ఆయనను ప్రేమించగలగాలి. ముఖ్యంగా నిజాయితీ అనే మాటను బాబా చాలా స్ట్రెస్ చేసి చెప్తూ ఉండేవారు. కపటం అనేది ఆయనకి నచ్చదు. ఏదైనా అంటే ఈ సృష్టిలో దేన్నైనా భగవంతుడు క్షమిస్తాడు కానీ కపటాన్ని మాత్రం క్షమించడు అంటారు బాబా. ఆ కపటం అనేది 1000 తలల నాగుపాము లాంటిది. దానికి ఒకటి ఒకదాన్ని నిర్జిస్తే మరొక తలతో అది విజృంభిస్తూ ఉంటుంది. అలా కపటం అనేది మన మనసుల్లో మనలో అదొక బలహీనతగా నాటుకుపోయింది. అంటే ఏదైతే మనం కామో దాన్ని బయటకి వ్యక్తం చేయడం. మన లోపల మంచి ఉద్దేశం ఉండదు. కానీ మంచి ఉద్దేశం ఉన్నట్లుగా మనం బయట ప్రవర్తిస్తూ ఉంటాం. అది మాత్రం బాబా ఏమాత్రము ఎప్పుడూ కూడా ఒప్పుకునేవారు కాదు. ఒకసారి బాబా దగ్గరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు మొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు బాబా. ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే చాలా రేరు. అప్పుడప్పుడు కానీ, ఎవరికో కానీ ఇంటర్వ్యూలు ఇచ్చేవారు కాదు. ఆ సాధువు వచ్చి బాబాతో సారీ ఆహ్, టైం అయిపోయింది. నేను చూడలేదండి. జై బాబా. ఆహ్, ఇక్కడికి ఈరోజు ముగిద్దాం. ఉమా గారు ఆహ్, సం హారతి పాడండి. జై బాబా. పుష్పలత గారు మీరు పాడండి లేకపోతే. పుష్పలత గారు జై బాబా.
జై బాబా అండి, జై బాబా. బాబా అండి హారతి. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణమూలే శరణం శరణం, నీ చరణమూలే శరణము శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మానస చోర మదిగై కొనరా, శాశ్వతమౌని దరిరా నీరా. మానస చోర మదిగై కొనరా, శాశ్వతమౌని దరిరా నీరా. అంజలితో మా మనసులలోన, అంజలితో మా మనసులలోన, నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూప. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి, థ్యాంక్ యూ. జై బాబా అండి, థ్యాంక్ యూ. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై. జై బాబా అందరికి జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. జై జై బాబా బాబా అండి. అందరికి.